హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికీ మీరు చూస్తున్నది డబుల్ లేయర్ ఎగ్ బాయిలర్. నేను కూడా దీన్ని ఎగ్ బాయిలర్ అనే తీసుకున్నానండి. కానీ తీసుకున్న తర్వాత దీన్ని ఎన్ని విధాలుగా వాడవచ్చు అనేది మన లేడీస్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. కాబట్టి మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఈ డబుల్ లేయర్ ఎగ్ బాయిలర్లో ఒకటేసారి 14 ఎగ్స్ వరకు ఉడకబెట్టుకోవచ్చండి. మనము కావాలనుకుంటే కింది లేయర్లో ఎగ్స్ పెట్టుకొని పై లేయర్లో ఏవైనా వెజిటేబుల్స్ అయినా సరే బాయిల్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఇందులో స్టీమ్ మీద బాయిల్ అవుతాయి కాబట్టి అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోకుండా మనకు ప్రొటెక్టెడ్గా మంచి హెల్తీగా కూడా ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా, నేను కింద ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను, పైన వెజిటేబుల్స్ బాయిల్ చేస్తున్నాను. దీన్ని సింగిల్ లేయర్గా కూడా వాడుకోవచ్చండి. పై లేయర్ తీసేస్తే సింగిల్ లేయర్ అయిపోతుంది. ఇందులో ఇట్లా ఎగ్స్ పెట్టిన తర్వాత జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి స్విచ్ చేసేస్తే చాలండి. మీకు అక్కడ కనపడుతుంది కదా రెడ్ లైట్, అది రెడ్ లైట్ ఆన్లో ఉన్నంత వరకు అది బాయిల్ అవుతున్నట్టు. అది వన్స్ ఆఫ్ అయిపోతే మనకి ఫుడ్ రెడీ అయినట్టు. ఇక్కడ చూసారా, నేను ఇడ్లీ పెట్టాను. మా అమ్మాయికి ఇడ్లీ కావాలి. ఒక్క ఇడ్లీ కోసం ఇడ్లీ కుక్కర్ ఏమి ఉపయోగిస్తాం, అందుకని ఒక చిన్న కప్పులో ఇడ్లీ బ్యాటర్ వేసేసి అది దీంట్లో వేసి కింద కొంచెం వాటర్ పోసి ఇది పెట్టానండి. ఇది జస్ట్ ఒక 5 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. మనకు చూసారా చక్కగా ఇడ్లీ బాయిల్ అయింది. మనకు మౌల్డింగ్ బౌల్స్ ఏమన్నా ఉంటాయి, ఏ మౌల్లో కావాలనుకుంటే ఆ మౌల్లో ఇడ్లీ తయారు చేసుకోవచ్చండి. పిల్లలు చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు. చూసారా, మా అమ్మాయి స్కూల్కి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నాను. సేమ్ ఇలాగ మనకి ఎలా కావాలనుకుంటే దీని బాయిలరు ప్లస్ స్టీమర్గా